హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్. ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలండి. జగత్తును రక్షించేటువంటి జగన్మాత ఒక్కొక్క రూపంలో 10 రోజులు దర్శనమిస్తుంది. మరి ఆ అమ్మవారికి ప్రీతికరంగా 10 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన నైవేద్యాన్ని సమర్పించుకుంటాం. మరి ఎంతో రుచిగా మొదటి రోజు యొక్క నైవేద్యాన్ని కట్టె పొంగలిని ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. చూసేయండి. మరి ఇలా మీరు కట్టె పొంగల్ని తయారు చేశారంటే ఎన్ని గంటల తర్వాత అయినా కానీ, చల్లారిన తర్వాత అయినా కానీ చాలా జారుగా గట్టి పడకుండా ఉంటుంది. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక అరకప్పు వరకు పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా పెసరపప్పుని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్న తర్వాత ఇలా వేరే ఒక గిన్నెలో వేసేసుకోండి. ఇందులో మనం హాఫ్ కప్ వరకు పెసరపప్పు తీసుకున్నాం, 1 కప్ వరకు రైస్ తీసుకొని ఈ రైస్ని అలాగే పెసరపప్పుని శుభ్రంగా 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత ఈ పెసరపప్పుని మన రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు మనం వాటర్లో ఇలా నానబెట్టుకుంచుకోవడం వల్ల అన్నం అనేది మనకి కట్టె పొంగల్ అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది. అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను 1 అవర్ వరకు వాటర్లో ఇలా సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కట్టె పొంగల్ తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో మనం 1.5 కప్ వరకు 1 కప్ రైస్, హాఫ్ కప్ వరకు పెసరపప్పు అనేది తీసుకున్నాము. ఈ మొత్తంగా 8 కప్స్ వాటర్ అయితే తీసుకోండి. ఇలా మనము 1 కప్కి 4 కప్స్ వరకు వాటర్ అనేది తీసుకుంటే పర్ఫెక్ట్గా మనకి పొంగల్ అనేది చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను 8 కప్స్ వరకు వాటర్ తీసుకున్నాను. అలాగే రుచికి తగినంత సాల్టు, కొంచెం పచ్చాగా దంచినటువంటి మిరియాలను కూడా యాడ్ చేసుకోండి. మీరు డైరెక్ట్ మిరియాలన్నీ యాడ్ చేసుకోవచ్చు, మిరియాల పొడి అని యాడ్ చేసుకోవచ్చు. ఇలా దంచి వేసుకున్న తర్వాత వీటిల్లో ఇవి వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకుని మనం నానబెట్టి ఉంచుకున్నటువంటి రైస్ని ఇందులో వేసేసుకుని స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని కుక్ చేసుకోవాలి. అన్నం అయితే మనం బాగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం మనం వాటర్లో నానబెట్టుకోకుండా ఉంటే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1 కప్ వరకు బియ్యం తీసుకున్నాం కాబట్టి దానికి 4 కప్స్ వరకు వాటర్ యాడ్ చేశాను. అలాగే పెసరపప్పుకి ఒక 2 కప్స్ 6 కప్స్ వరకు అవుతుంది. ఎక్స్ట్రా 2 కప్స్ వరకు యాడ్ చేశాను. ఇలా మనం యాడ్ చేసుకోవడం వల్ల వాటర్ అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది పొంగల్ అనేది. చూసారు కదా, ఇలా దగ్గరికి అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలా మీరు పొంగల్ అనేది ప్రిపేర్ చేశారంటే చాలా మంచి రుచిగా ఉంటుంది. చూసారా, మనకి పొంగల్ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని చిన్నది, ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకుని జీడిపప్పును కూడా దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు, కొంచెం మినపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, స్పైసీనెస్ కోసం కొన్ని గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి. ఇలా గ్రీన్ చిల్లీ కూడా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 నుంచి 3 వరకు ఎండుమిర్చి, అలాగే అల్లం తురుము యాడ్ చేసుకున్నాను. మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇవన్నీ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ వరకు కరివేపాకు, అలాగే కొంచెం చిటికెడంతా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ ఫ్లేవర్ అనేది మనకి కట్టె పొంగల్కి చాలా మంచి రుచి చేస్తుంది. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి పండుగ రోజు పొంగల్ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు. ఇదే రెసిపీని మీరు కుక్కర్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు, కానీ కుక్కర్లో కంటే ఇలా నార్మల్గా కుక్ చేసి చూడండి. కట్టె పొంగల్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మీరు తినని విధంగా మంచి రుచి అయితే వస్తుంది. చూసారా, మనకి ఇప్పుడు మనం ఈ పోపు అనేది ఇందులో వేసేసుకుని దీన్ని ఒక 5 మినిట్స్ వరకు ఇలా పోపు మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి. పోపు అనేది నెయ్యి మొత్తం ఫ్లేవర్ అనేది కట్టె పొంగల్కి పట్టి ఎంతో కమ్మగా ఉంటుంది. ఈ రెసిపీ అనేది ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎన్ని గంటల తర్వాత అయినా కానీ ఇలా జారుగానే ఉంటుంది. ఎంతో రుచిగా ఉండేటువంటి కమ్మని కట్టె పొంగలని మొదటి రోజు నైవేద్యంగా అమ్మవారికి నివేదించుకుని ఆ అమ్మవారి ఆశీస్సులు మీరందరూ కూడా పొందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.